Hello students. Okay, in previous class మనం ఇంటిజర్స్ గురించిన అసెండింగ్ ఆర్డర్ ఎలా రాయాలి, డిసెండింగ్ ఆర్డర్ ఎలా రాయాలి తెలుసుకుందాం. అయితే దాని కంటిన్యూషన్ ఏమైనా నేర్చుకుందాం. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, మనకి 7th క్లాస్ వాళ్ళకి ఈ ఇయర్ టెక్స్ట్ బుక్స్ మారినా సరే అవే చాప్టర్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొన్ని సమ్స్ అనేవి చేంజ్ చేశారు. అదే మనకి వేరియేషన్ 7th క్లాస్ వాళ్ళకి. 6th క్లాస్ వాళ్ళకైతే లాస్ట్ ఇయర్ ఏదైతే న్యూ టెక్స్ట్ బుక్ ఉందో అదే టెక్స్ట్ బుక్ కంటిన్యూ అవుతుంది. ఓకేనా, అదొకటి గుర్తుంచుకోండి. అయితే ఇప్పుడు మనం ఇంటిజర్స్ కొన్ని సమ్స్ చేద్దాం. అయితే ఇక్కడ మనకి నిన్న చేసిన సమ్స్కి కాకుండా వాటి కంటిన్యూషన్ అనేది చేద్దాం. ఏం చేద్దాం ఇక్కడ చూడండి. రైట్ ఇంటిజర్స్ బిట్వీన్ the following. Write integers between the following pair. And identify small and largest ఇంటీజర్. అంటే మనకి ఏంటి క్వశ్చన్ ఇక్కడ, రైట్ ఇంటీజర్స్ బిట్వీన్ అంటే ఏంటి, మధ్యలో ఉండేవాటి బిట్వీన్ అంటాం కదా. ఇక్కడ ఈ వేటి బిట్వీన్ ఉండేది ద ఫాలోయింగ్ పెయిర్. అంటే పెయిర్ అంటే ఇక్కడ 2 నెంబర్స్ ఇస్తారు. పెయిర్ అంటే 2 అని అర్థం. పెయిర్ అంటే కంపల్సరీ కూడా 2 నెంబర్స్ ఇస్తారు. ఫాలోయింగ్ పెయిర్ అండ్ ఐడెంటిఫై స్మాల్ అండ్ లార్జెస్ట్ ఇంటీజర్. మన ప్రీవియస్ క్లాస్లో కూడా ఇంటిజర్స్ని అసెండింగ్ ఆర్డర్ రాసాము, డిసెండింగ్ ఆర్డర్ రాసాము. వాటిలో కూడా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ రాసిన తర్వాత స్మాలెస్ట్ నెంబర్ ఐడెంటిఫై చేసాము, లార్జెస్ట్ నెంబర్ ఐడెంటిఫై చేసాము. అది మనకు వెరీ ఫెమిలియర్, మనకు బాగా తెలుసు అనమాట. స్మాలెస్ట్ లార్జెస్ట్ ఐడెంటిఫై చేయడం. అయితే ఇక్కడ ఏం రాయాలన్నారు, బిట్వీన్ ఇంటిజర్స్ రాయమన్నారు. ఫస్ట్ ఓకే రాద్దాం చూడండి. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది -5 -10. సెకండ్ క్వశ్చన్, దీంట్లోనే సెకండ్ క్వశ్చన్ ఉంది ఇంకోటి, అదేంటండి -8 5. ఇది మీరు ట్రై చేయండి. థర్డ్ క్వశ్చన్ అనేది ఇంకోటి, అది మీరు ట్రై చేయండి. 3, -2. అంటే మనకి టోటల్గా 3 నెంబర్స్ ఉన్నాయి. ఏంటది, ఏవైనా సరే 2 పెయిర్ ఆఫ్ ఇంటిజర్స్ ఇచ్చినప్పుడు, ఏవైనా సరే 2 పెయిర్స్ ఆఫ్ పెయిర్ అంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2 నెంబర్స్ ఏవైనా సరే 2 నెంబర్స్ ఇస్తారు. అవి పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. పెయిర్ ఆఫ్ ఇంటిజర్స్ ఇచ్చినప్పుడు బిట్వీన్ రాయాలి. ఓకేనా, మన క్వశ్చన్లో స్మాలెస్ట్ లార్జెస్ట్ కూడా అడిగారు కనుక అవి కూడా ఐడెంటిఫై చేయాలి. అయితే ఇది 2 మోడల్స్ చేయొచ్చు. నేను ఫస్ట్ వన్, సెకండ్ వన్ డిస్కస్ చేస్తాను. థర్డ్ వన్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఫస్ట్ వన్ ఏంటి, ఇక్కడ మనకి గివెన్ ఇంటిజర్స్ ఈక్వల్ టు, మనకి గివెన్ ఇంటిజర్స్ ఏంటి, -5, -10 ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి ఒక మెథడ్ ఏంటంటే నెంబర్ లైన్ యూజ్ చేసుకొని చేయడం. రెండో మెథడ్ ఏంటంటే నెంబర్ లైన్ యూజ్ చేయకుండా, అంటే డైరెక్ట్గా మనం గ్రాఫ్ చేయాలి ఆ నెంబర్స్ని, అంటే పిక్ చేసేసి రాయడం. ఓకేనా, అంటే మీరు పిక్ చేసి రాయగలిగితే రాయొచ్చు. మాకు అలా కష్టమో అనుకునే వాళ్ళు ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఓకేనా, డైరెక్ట్గా సొల్యూషన్ రాసేయచ్చు బిట్వీన్ ఇంటిజర్స్. అలా కష్టమో అనుకునే వాళ్ళు ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఏం చేస్తారు, ఒక నెంబర్ లైన్ డ్రా చేయండి. నెంబర్ లైన్ డ్రా చేసిన కదా, ఇదే లైన్ ఇంటిజర్స్ నెంబర్ లైన్, అదొకటి గుర్తుంచుకోవాలి. ఇంటిజర్స్ నెంబర్ లైన్ కనుక ఒక చోట 0ని టిక్ చేయండి. అయితే మనకి ఇచ్చిన ఇంటిజర్స్ ఏంటి, -5 ఇచ్చారు, -10 ఇచ్చారు. 0కి లెఫ్ట్ సైడ్ వస్తాయా, రైట్ సైడ్ వస్తాయా, డిసైడ్ అవ్వాలి. 2 మైనసే కనుక లెఫ్ట్ సైడే రావాలి. అంటే ఇక్కడ మనకి చూడండి 0 తర్వాత ఇందులో ఏం ఫస్ట్ వస్తుంది, -5 వస్తుంది. అంటే మిగతా కూడా రాయొచ్చు, మనకు అవసరం లేదు. -1 -2 అలా రాయొచ్చు, కానీ మనకు అవసరం లేదు. కనుక ఏం చేద్దామంటే 5 -10 -5 నుండి -10 అనేది రాయాలి. ఇందులో ఫస్ట్ వచ్చేది ఏంటి, నెంబర్ లైన్ మీద -5 వస్తుంది. అంటే ఇక్కడ మనకి కొద్దిగా డిస్టెన్స్లో -5 ఉండాలి. నెక్స్ట్ వచ్చేది ఏంటి -6, నెక్స్ట్ -7, -8,
-9 -10. ఓకేనా? దీనికి మధ్యలో మీకు కావాలంటే ఇలా పెట్టండి. ఓకేనా? లేకపోతే సమ్ నెంబర్స్ నేను మీకు అర్థమవుతుంది. అర్థమైందా? మీకు అంటే ఏంటి, ఇవి ఎందుకు తీసుకున్నామంటే మనకి మిస్టేక్ చేయకుండా చేయడం కోసం తీసుకుంటున్నాం. నెంబర్ లైన్ యాక్చువల్గా నెంబర్ లైన్ తీసుకోకలేదు. ఓకేనా? 5 నుండి 10 వరకు నెంబర్స్ రాసేసి మనం లాస్ట్ నెంబర్ ఫస్ట్ నెంబర్ రిమూవ్ చేస్తారు. మనకు కావాల్సిన ఇచ్చిన నెంబర్స్ ఏంటి, ఇక్కడ -5 ఇచ్చారు, దాన్ని సర్కిల్ చేయండి. ఇంకోటి ఏమి ఇచ్చారు, -10 ఇచ్చారు, -10 సర్కిల్ చేయండి. ఇప్పుడు మిగిలిపోయిన ఏవైతే బిట్వీన్ మిగిలిపోయాయో అవే మనకి బిట్వీన్ ఇంటిజర్స్. మనకి ఏవైతే నెంబర్స్ మిగిలిపోయాయో వాటిని మనం బిట్వీన్ ఇంటిజర్స్ అని చెప్తాం. అయితే ఇక్కడ మనకి ఇంటిజర్స్ బిట్వీన్ -5 and 10. ఏంటంటే -10 మైనస్ మర్చిపోకూడదు. ఇంటిజర్ చాప్టర్లో ప్లస్లో మైనస్ చాలా చాలా ఇంపార్టెంట్. -5 and 10 ఈక్వల్ టు ఏంటవి మనకి ఇక్కడ ఇటువైపు నుండి రాయొచ్చు, ఇటువైపు నుండి రాయొచ్చు. నేను ఇటువైపు నుండి రాస్తుంది, నాకు ఈజీగా ఉండడం కోసం. దాట్ -9 -8 -7 -6. లేకపోతే రివర్స్లో కూడా రాయొచ్చు. లేకపోతే 6 -6 -7 -8 -9 కూడా రాయొచ్చు. ఇప్పుడు నాకు స్మాలెస్ట్ కావాలి, లార్జెస్ట్ కావాలి. స్మాలెస్ట్ లార్జెస్ట్ నెంబర్స్ కావాలి. స్మాలెస్ట్ కావాలి, లార్జెస్ట్ కావాలి. స్మాలెస్ట్ అంటే ఏంటి, ఇక్కడ మనకి స్మాలెస్ట్ అంటే ఈ ఇచ్చిన గ్రూప్లో ఒకటే గుర్తుంచుకోవాలి. బిట్వీన్ అన్నప్పుడు మనకి ఇచ్చిన నెంబర్స్ కౌంట్ చేసుకోకూడదు. బిట్వీన్ అడిగాడంటే మనకి ఇచ్చిన నెంబర్ని కన్సిడర్ చేయకూడదు. అవి కాకుండా వాటి మధ్యలో ఉన్నవి మాత్రం తీసుకోవాలి. ఇక్కడ మనకి -9 -8 -7 -6 ఆ 4 నెంబర్స్లో ఏది బిగ్ ఏది స్మాల్ చెప్పాలి. ఎలా చెప్తాము, మనకి నెంబర్ లైన్ మీద 0 తర్వాత ఇక్కడ చూడండి -9 -8 -7 -6 ఉంది. ఏ నెంబర్ ఫస్ట్ రాస్తాము, మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. బిగ్ నెంబర్స్లో నెంబర్ లైన్ మీద ఏదైతే ఫస్ట్ రాస్తామో అదే బిగ్ నెంబర్, ఏదైతే లాస్ట్ రాస్తామో అదే స్మాల్ నెంబర్. ఎప్పుడు అది మైనస్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ అప్పుడు మాత్రమే అలా కన్సిడర్ చేయాలి. మనం గుర్తుంచుకోవాలి. అంటే ఏదైతే నెంబర్ లైన్ మీద ఫస్ట్ రాస్తామో ఆ నెగిటివ్ నెంబర్ బిగ్గర్, ఏదైతే లాస్ట్ రాస్తామో మళ్ళీ అలాగే నేను 9 రాస్తాను, 9 బిగ్గర్ అని అనుకోడు. ఇప్పుడు నేను లిస్ట్లో నేను -6 కాకుండా -9 రాస్తాను ఫస్ట్, అదే బిగ్గర్ అనుకోడు. ఎందుకు, మనం ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఆర్డర్ ఫాలో అవుతూ అంటే 0 తర్వాత ఏమొస్తుంది, -1 వస్తుంది, -1 తర్వాత -2 ఆఫ్టర్ -3 అలా ఆర్డర్లో రాస్తూ వెళ్ళినప్పుడు మాత్రమే మనం బిగ్ స్మాల్ డిసైడ్ చేయాలి. అలా కాకుండా నా ఇష్టం వచ్చినప్పుడు రాస్తానంటే కుదరదు. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి ఏది స్మాల్ అవుతుంది, ఇక్కడ మనకి నెంబర్ మీద ఏది లాస్ట్ రాస్తాము, -9 లాస్ట్ రాస్తాం, అవునా కదా? ఎస్, 0 ఆఫ్టర్ 9 కదా, అంటే 9 అనేది లాస్ట్ నాకు, -9 is the smallest and -6 is the largest. This is the answer for this question. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ మనకి 2 ఇంటిజర్స్ ఇచ్చారు. ప్రీవియస్ అయితే ఒకటి 2 నెగిటివ్ ఇచ్చేసారు, నెగిటివ్ ఇచ్చి తీసేసాం ఈజీగానే. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఒక నెగిటివ్ ఇంటిజర్ ఇచ్చారు, ఒక పాజిటివ్ ఇంటిజర్. అంటే బోత్ సైన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. అదే అప్పుడు ఎలా చేస్తాం, ఫస్ట్ స్టెప్ అనేది గివెన్ ఇంటిజర్స్ ఏంటి మనకి -8 5 -8 నెగిటివ్ నెంబర్, 5 ప్లస్ నెంబర్. అంటే +5 నుండి -8 వరకు ఉన్న బిట్వీన్ నెంబర్స్ మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి, ఫస్ట్ ఏం చేద్దాము, నెంబర్ లైన్ ఒకటే చెప్పాను మీకు. నెంబర్ లైన్ ఏం చేయొచ్చు, యూజ్ చేయకుండా కూడా రాయొచ్చు. అంటే మనం మిస్టేక్ చేయకుండా రాయడం ముఖ్యం. ఇప్పుడు మనకి 0 అని రాద్దాం. 0 రైట్ సైడ్ ఎంతవరకు రాయాలి, పాజిటివ్ నెంబర్స్ +5 వరకు రాయాలి. +5 వరకు రాయండి. 1 2 3 4 5. ఓకేనా? నెక్స్ట్ 0 లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్. ఆల్రెడీ మనకి నెంబర్ లైన్ బాగా ఐడియా ఉంది కనుక నెగిటివ్ నెంబర్స్ అనేది మనకు తెలుసు. ఎంతవరకు రాయాలి, -8 వరకు రాయాలి. అంటే 0 -1 -2 -3 -4 -5 -6 -7 -8. అయితే మనకి ఏవైతే నెంబర్స్ ఇచ్చారో అవి రౌండ్ చేయాలన్నాం కదా. -8 ఇచ్చారు, +5 ఇచ్చారు, రౌండ్ ఆఫ్ చేయండి. ఇంకా మిగతా ఏవైతే బిట్వీన్ ఉన్నాయో
వాటి మధ్యలో ఉన్నాయో వాటిని బిట్వీన్ ఇంటిజర్స్ అంటాం. ఇంటిజర్స్ బిట్వీన్ -8 5 ఏంటది -7 -6 -4 -5 -3 -2 -1 0 1 2 3 4. ఇప్పుడు ఇవన్నీ కూడా చూస్తే మనకి ఒక పాజిటివ్ నెంబర్ కనిపిస్తుంది, ఒక నెగిటివ్ నెంబర్ కనిపిస్తుంది. ఇప్పుడు బిగ్ స్మాల్ చెప్పడం ఇదే కదా. ఇక్కడ మనకి స్మాల్ ఏమవుతుంది, స్మాల్ నెంబర్ ఏమవుతుంది -7 అవుతుంది. ఎందుకంటే ఇదే కదా లాస్ట్ ఉంది. ఈ ఎండ్లో లెఫ్ట్ ఎండ్లో ఏదైతే ఉందో అది ఆల్రెడీ కంపేర్ చేసిన కదా, అలా కంపేర్ చేసినా పర్వాలేదు. నెక్స్ట్ లార్జ్ నెంబర్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఏంటంటే మీరు ఇవి 2 సమ్స్ ఫాలో అవుతూ ఈ థర్డ్ వన్ 3, -2 చేయండి. అలానే ఫోర్త్ క్వశ్చన్ ఇంకోటి -2, -7 కూడా మీరు చేయండి. ఆ 2 సమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఇది మనకి బిట్వీన్ ఇంటిజర్స్ రాస్తాము. అలానే స్మాలెస్ట్ నెంబర్ ఐడెంటిఫై చేయడము, లార్జెస్ట్ నెంబర్ ఐడెంటిఫై చేయడం. నెక్స్ట్ మిస్సింగ్ నెంబర్స్ రాయమంటారు. ఎలా రాస్తాం, ఇక్కడ క్వశ్చన్ రాస్తున్నా చూడండి. రిప్రజెంట్ -6 -4 0 and 4 on a number line. ఇవేంటి మనకి బిట్వీన్ ఇంటిజర్స్ రాయండి. రిప్రజెంట్ 6, -5 4, 0, 4 ఆన్ ఏ నెంబర్ లైన్. నెంబర్ అనేది టిక్ చేయాలి. మనకి ఇచ్చిన ఇంటిజర్స్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. 6 ఒకటి ఇచ్చారు, -4 ఇచ్చారు, 0 ఇచ్చారు, 4 ఇచ్చారు. దీన్ని సొల్యూషన్ చేద్దాం. గివెన్ ఇంటిజర్స్ ఏంటి ఇక్కడ మనకి ఇంటిజర్స్ అంటే మనకి కొత్తగా ఫీల్ అవ్వకూడదు. పాజిటివ్ నెంబర్ అవ్వచ్చు, నెగిటివ్ నెంబర్ అవ్వచ్చు, 0 అవ్వచ్చు. దేనైనా సరే మనం ఇంటిజర్ అని పిలుస్తాం. పాజిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్, 0. ఫ్రాక్షన్స్ అనేవి రావు. ఓకేనా. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు, 6 -4 0 4 ఇచ్చారు. 6 -4 0 4. ఇప్పుడు వీటిని నెంబర్ లైన్ మీద టిక్ చేయాలి. నెంబర్ లైన్ టిక్ చేయమన్నారు అంటే అన్నిటి కూడా ఇంటిజర్స్ కనుక ఒకే నెంబర్ లైన్ ఇచ్చేస్తున్నాను. మనం 4 నెంబర్స్ లైన్స్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక లైనే యూజ్ చేసుకోవచ్చు. అంటే డ్రా ఏ లైన్, ఒక లైన్ డ్రా చేయండి. మనకి పాజిటివ్ నెంబర్ ఏంటి ఇక్కడ +4, నెగిటివ్ నెంబర్ ఏంటి -4. +4 అయినా పాజిటివ్ నెంబర్, బిగ్ నెంబర్ 6, 4 కాదు 6 అనేది బిగ్ నెంబర్ పాజిటివ్ నెంబర్స్లో. నెగిటివ్ నెంబర్స్లో -4 అంటే 0 నుండి -4 వరకు రాయాలి. -1 -2 మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, 0 ఆఫ్టర్ -1 వస్తుంది, -1 ఆఫ్టరే -2 వస్తుంది. రివర్స్ చేయకూడదు ఆర్డర్. -3 -4 అలా కొన్ని -5 వరకు రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే మనకి ఇచ్చిన నెంబర్స్ అనేది కవర్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. మనకి ఇచ్చిన నెంబర్స్ అనేవి కవర్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 మనకి ఏవైతే నెంబర్స్ రిక్వైర్డో వాటిని సర్కిల్ చేయండి అంతే. -6 ఉంది, 6 అంటే 6 సర్కిల్ చేయండి. -4 ఎక్కడ ఉంది, ఇదేనా -4 కాదు. -4 అంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది 0కి, రైట్ సైడ్ ఎక్కడ ఉంటుంది. -4 0 4 అయిపోయింది. ఇలా సర్కిల్ చేస్తే మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి రిప్రజెంట్ ద ఫాలోయింగ్ ఇంటిజర్స్ దెన్ ఫిల్ ద మిస్సింగ్ ఇంటిజర్స్. ఫిల్ ద మిస్సింగ్ ఇంటిజర్స్ on the number line. మనకి మిస్సింగ్ ఇంటిజర్స్ గుర్తుపెట్టాలి. ఇక్కడ మనకి డయాగ్రామ్ ఒకటి ఇచ్చేసాడు, వాడి ఎలా ఇచ్చారు చూడండి, చూద్దాం.
0 8 ఇక్కడ నాట్స్ ఇచ్చారు, ఇక్కడ నెంబర్స్ రాయాలి మనం. ఓకేనా, నాట్స్ ఇచ్చిన తర్వాత నెంబర్స్ రాయాలి. -5 -9 ఇలా ఇచ్చారు. మనకి ఎక్కడైతే డాట్స్ ఉన్నాయో మీకు అందరూ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను అనుకోండి. నేను డాట్స్ మనకి ఎక్కడైతే డాట్స్ ఉన్నాయో ఆ డాట్స్ దగ్గర నెంబర్ రాయాలి. ఆ డాట్ దగ్గర ఏం రాయాలి? నెంబర్ రాయాలి. ఆ డాట్ దగ్గర ఏం రాయాలి? నెంబర్ రాయాలి. రాద్దాం చూడండి. 0 రైట్ సైడ్ ఏముంటాయి? పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. 0 రైట్ సైడ్ ఏముంటాయి? పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. 0 లెఫ్ట్ సైడ్ ఏముంటాయి? నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, మనకి 0 లెఫ్ట్ సైడ్ నెగిటివ్, 0 రైట్ సైడ్ పాజిటివ్. 0 ఆఫ్టర్ ఏమొస్తుంది? 1, 1 ఆఫ్టర్ 2, 2 ఆఫ్టర్ 3, 3 ఆఫ్టర్ 4 ఆల్రెడీ రాశారు అవుతుంది. 4 ఆఫ్టర్ 5, 5 ఆఫ్టర్ 6, 6 ఆఫ్టర్ 7, 8 ఆఫ్టర్ 9, 7 ఆఫ్టర్ 8, 8 ఆఫ్టర్ 9. 0 బిఫోర్ ఏమొస్తుంది మనకి? 0 ఆఫ్టర్ -5, -1, -1 ఆఫ్టర్ -2, -2 ఆఫ్టర్ -3, -3 ఆఫ్టర్ -4, -4 ఆఫ్టర్ -5, -5 ఆఫ్టర్ -6, -6 ఆఫ్టర్ -7, -7 ఆఫ్టర్ -8, -8 ఆఫ్టర్ 9. అంటే మనకి ఏ నెంబర్స్ ఇచ్చినా సరే మిస్సింగ్ నెంబర్స్ ఇలా ఫిల్ చేస్తాం. ఓకే, ఇది ఇంటర్లో మనకి నెంబర్ లైన్ రిలేటెడ్ అనేది కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అంటే ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్. ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్. ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ అనేది 2 మోడల్స్ చేస్తాం. ఆ 2 మోడల్స్ ఏంటి చూద్దాం. మీకు ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ చెప్తాను, ఫస్ట్ అది వినండి. మరి ఈ ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ అనేది 2 మోడల్స్ చేస్తాం. ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్. ఎడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం అంటే ఆన్ నెంబర్ లైన్. ఆన్ నెంబర్ లైన్. నెంబర్ లైన్ మీద రాస్తాము ఎడిషన్ అంటే ఏవైనా సరే 2 ఇంటీజర్స్ అవ్వచ్చు, 3 ఇంటీజర్స్ అవ్వచ్చు, 4 ఇంటీజర్స్ అవ్వచ్చు. నెంబర్ లైన్స్ని యూజ్ చేసుకొని ఎడిషన్ చేయాలి. ఎలా చేస్తాం? ఓకే, ఒకటే గుర్తుంచుకోండి మీకు ఎడిషన్ చేసేటప్పుడు. ఓకే, పాజిటివ్ నెంబర్ అయితే పాజిటివ్ నెంబర్ టిక్ చేయాలనుకోండి. పాజిటివ్ నెంబర్ టిక్ చేయాలి. వైల్ టికింగ్, వైల్ మార్కింగ్ ఇదే నోట్స్ రాసుకోండి. మనం ఏదైతే క్లాస్ చెప్తున్నామో అదే కాపీ చేసేసుకోండి సిడబ్ల్యూగా. వైల్ మార్కింగ్ పాజిటివ్ నెంబర్, మూవ్ రైట్. వైల్ మార్కింగ్ పాజిటివ్ నెంబర్ మూవ్ రైట్ సైడ్ మూవ్ on. While marking positive number move right side. While marking negative number, while marking move left side. దీనికి నోట్ పాయింట్ ఏంటి? నోట్ పాయింట్ ప్లస్ ఆఫ్ ప్లస్ ఉన్నా, లేదా మైనస్ ఆఫ్ మైనస్ ఉన్నా, ఈ రెండింటికి కూడా ఎటు మూవ్ అవ్వాలంటే మూవ్ రైట్ సైడ్. ప్లస్ ఆఫ్ ప్లస్ ఉన్నా అంటే ఒక పాజిటివ్ నెంబర్ అంటే మూవ్ రైట్ సైడ్, ఒక నెగిటివ్ నెంబర్ అంటే మూవ్ లెఫ్ట్ సైడ్. అలా కాబట్టి ఇలా ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ప్లస్ ఆఫ్ ప్లస్ ఉంటే మైనస్ ఆఫ్ మైనస్ ఉంటే మూవ్ రైట్ సైడ్. మనకి సబ్ట్రాక్షన్ కూడా ఉపయోగపడుతుంది. ఇది ఒక నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా, ఓకేనా? ఒక పాజిటివ్ నెంబర్ ఇచ్చారు, రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. ఒక నెగిటివ్ నెంబర్ ఇచ్చేయాలి, నెంబర్ ఏమైనా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలి. అలా కాకుండా ఇలా ఇచ్చారు, బ్రాకెట్ ఇచ్చేసి ప్లస్ ఆఫ్ ప్లస్ ఉంటే మూవ్ రైట్, మైనస్ ఆఫ్ మైనస్ ఉంటే మూవ్ లెఫ్ట్. మీకు ఈ కండిషన్ రావాలి. అలానే ఇంకో కండిషన్ ఏంటి?
ఇంకో కండిషన్ ఏంటంటే ప్లస్ ఆఫ్ మైనస్ లేకపోతే మైనస్ ఆఫ్ ప్లస్ ఈ రెండు ఇచ్చారు. అప్పుడు ఎలా మూవ్ లెఫ్ట్ సైడ్ మూవ్ లెఫ్ట్ సైడ్ మూవ్ ఆన్ మూవ్ లెఫ్ట్ సైడ్. అయితే ఇక్కడ మనకి ఇదేంటి నెంబర్ లైన్ మీద యాడ్ చేసాము, నెంబర్ లైన్ మీద యాడ్ చేసాము. ఓకేనా, నెంబర్ లైన్ మీద యాడ్ చేసాము ఇలా రాస్తుంది. ఇక్కడ మనకి సింప్లిఫై సమ్స్ ఉంటాయి. ఇదేంటి నెంబర్ లైన్ చేసాము, దాన్ని సింప్లిఫై చేసి మనం ఆన్సర్ కనుక్కుంటాం. ఇది అయిపోయింది. నెక్స్ట్ సింప్లిఫై సమ్స్, ఎడిషన్ సింప్లిఫై సమ్స్. ఇవన్నీ కూడా సీక్రెట్గా రాసుకోండి. సింప్లిఫై సమ్స్, సింప్లిఫై ఆఫ్ ఎడిషన్, సింప్లిఫై సమ్స్. మనకి సింప్లిఫై అన్నప్పుడు ఇది సెకండ్ మోడల్. సింప్లిఫై ఎడిషన్లోనే సింప్లిఫై అని అడిగేస్తారు. అప్పుడు ఎలా, దీంట్లో మనకి స్టెప్ 1 ఏంటంటే స్టెప్ 1 ఏంటంటే రిమూవ్ బ్రాకెట్స్ బ్రాకెట్స్ అనేది ఎలా రిమూవ్ చేస్తాం. మీకు ప్లస్ ఉందనుకోండి ప్లస్ వస్తుంది, మైనస్ ఉందనుకోండి మైనస్ వస్తుంది. ఓకేనా, ప్లస్ వస్తుంది, సేమ్ సైన్ అన్నప్పుడు ప్లస్ వస్తుంది. అలా కాకుండా ప్లస్ ఆఫ్ మైనస్ ఉందనుకోండి మైనస్ వస్తుంది, మైనస్ ఆఫ్ ప్లస్ ఉందనుకోండి మైనస్ వస్తుంది ఆఫ్టర్ రిమూవింగ్ ద బ్రాకెట్. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ప్లస్ ఆఫ్ -7 ఉంది, బై ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది, ప్లస్ మైనస్ ఏం రావాలి -7 అని రాస్తుంది. అలా కాకుండా -81 ఉంది అంటే ఏమవుతుంది, -మైనస్ అంటే +81. అలానే నెక్స్ట్ -101 -101 ఉంది అంటే ఏమవుతుంది -101 అవుతుంది. అంటే అది దాన్ని రిమూవ్ ద బ్రాకెట్స్ అంటాం. నెక్స్ట్ స్టెప్ 2 యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్. ఎలా చేస్తాము, సేమ్ సైన్ నెంబర్స్ని యాడ్ చేయాలి. దీనిలో రెండు స్టెప్స్ ఉంటాయి. ఏంటి, సేమ్ సైన్ నెంబర్స్ని ఏం చేయాలి, సేమ్ సైన్ నెంబర్స్ని యాడ్ చేయాలి. ఏం చేయాలి, యాడ్ చేయాలి. సేమ్ సైన్ నెంబర్స్ని యాడ్ చేయాలి. ఆపోజిట్ సైన్ నెంబర్స్ని ఏం చేయాలి, ఆపోజిట్ సైన్. ఇవి బాగా నేర్చుకోవాలి, మీరు హై క్లాస్కి అయినా బాగా ఉపయోగపడుతుంది. ఆపోజిట్ సైన్ నెంబర్స్ ఏం చేయాలి, ఆపోజిట్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఆపోజిట్ సైన్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా, ఇవి కండిషన్స్. ఈ కండిషన్ వరకు మీకు తర్వాత దీనికి ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ఆపోజిట్ సైన్స్ ఎలా చేస్తాను ఒకవేళ అయితే ఒకసారి చూడండి. 7 + 9 ఉన్నది. 7 + 9 అంటే ఏమొస్తుంది 16. ఏ 16 ఈ రెండు ప్లస్ నెంబర్స్ కనుక +16. అలా కాకుండా -10 -5 ఉన్నది. రెండు మైనస్ సైన్లే, సేమ్ సైన్ అంటే ఏం చేయాలి యాడ్ అంటే -15 అవుతుంది. ఓకేనా, అలా కాకుండా ఇలా ఇచ్చారు -7 + 2 ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంది అంటే ఆపోజిట్ సైన్ అంటే ఏం చేయాలి సబ్ట్రాక్ట్. 7 - 2 5. బిగ్ నెంబర్ నుండి ఏ సైన్ ఉందో ఆ సైన్ రాదు. ఓకేనా, ఈ రెండింటిలో కామన్ సైన్ రాసినాం. ఇక బిగ్ నెంబర్ ఏంటి -2 చేసి కంపేర్ చేయాలి. 7 2 -2 చేసి కంపేర్ చేయాలి. 7 2 బిగ్ ఏది 7 మైనస్ ఇంకా మైనస్. అలా కాకుండా 50 - 100. 50 - 100 అంటే ఏంటి, ఇది ప్లస్. 50 బిఫోర్ ఏం లేదు ప్లస్, 100 బిఫోర్ మైనస్. 100 - 50 ఏమవుతుంది 50 అవుతుంది, సైన్ ఏమవుతుంది -5. ఓకేనా, అలా కాకుండా 100 - 60. 100 - 60 అంటే ఏమవుతుంది 40. 100 ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కదా 40. అయితే బిగ్ నెంబర్ ముందు ఏముంది ప్లస్ ఉంది కనుక +40. ప్లస్ అనేది మనం రిప్రజెంట్ చేయొచ్చు, రిప్రజెంట్ చేయకూడదు. అయితే ఇదంతా నోట్స్ మనం కంప్లీట్ చేసుకొని త్వరగా అవ్వండి. ఇవి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా.